హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను సారీ చెప్పాలి. ఎందుకంటే వీడియోస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాను నేను పెట్టాక చాలా అంటే చాలా మంత్స్ అవుతుంది. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 3 months గ్యాప్ రావచ్చు, 3-4 months. ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్తా, చూడండి, ఎండ్ దాకా చూడండి. ఎందుకంటే ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ చేస్తా వీడియోస్ అనేవి, వ్లాగ్స్ అయినా, ఇన్ఫర్మేషన్ అయినా, ఏవైనా ప్రతి ఒక్కటైనా సరే పర్ఫెక్ట్గా చేద్దామని ఫిక్స్ అయినా. ఇది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే నేను చేయలేకపోయినా అంటే 3 days పార్ట్ టైం వర్క్ అయిపోయింది, 3 days యూనివర్సిటీకి వెళ్ళాలి. జస్ట్ నాకు మిగిలింది 1 day, అది కూడా రెస్ట్ తీసుకోవాలి. సో దానివల్ల నేను చేయలేకపోయినా. అదిగాక నేను ఇంతకుముందు డెల్ ల్యాప్టాప్ వాడుతుండే. అది నా ఐఫోన్ నుంచి దానిలో వీడియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుని జర ఇబ్బంది ఉంటుండే. ఆ ఇబ్బంది వల్ల నేను అంటే లేట్ అవుతుండే ఎడిటింగ్ అయినా ట్రాన్స్ఫర్ చేసేదైనా వీడియోస్ అయినా ట్రాన్స్ఫర్ చేసేది లేట్ అవుతుండే. సో నేను అది చేయలేకపోయినా. ఇప్పుడు మ్యాక్బుక్ ఎయిర్ ఉంది, ఎయిర్ డ్రాప్తో సెకండ్స్లో అయిపోతుంది వీడియోస్ ట్రాన్స్ఫర్. ఇక జస్ట్ ఎడిటింగ్ అనేది ఇక ఇప్పటి నుంచి కంపల్సరీ చేస్తాను కంటిన్యూగా. అది కాక నేను వచ్చి యూకేకి వచ్చి 17 months కంప్లీట్ అయిపోయింది. ఈ 17 monthsలో నేను ఇక్కడ ఏం నేర్చుకున్నా, నాకు ఏం ఎక్స్పీరియన్స్ అయింది, అసలు మెయిన్ ఏమి ఉంటాయో ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో కాదు, వచ్చే ముందు వీడియోస్లో ప్రతి వీక్ కంపల్సరీ 1-2 వీడియోస్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే నేను ఈ జనవరి ఇంటేక్ చూసినా కదా, చాలామంది వస్తున్నారు. అసలు ఇంటేక్కి వస్తూనే ఉన్నారు. మన ఇండియా నుంచి ఒక 1,00,000 మంది వెళ్ళిపోతున్నారు. అసలు ఏం ఆలోచించి బయటికి వెళ్తున్నారు, వచ్చినాక ఎట్లుంటుంది అంటే నేను వచ్చే ముందు ఏం ఆలోచించి వచ్చినాక ఏం జరుగుతుంది ఏంది ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా చెప్తా. ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలేదు, అట్లా చెప్తాను నేను కంపల్సరీ. అందరూ పార్ట్ టైం రూమ్ ఇక ఇట్లనే చెప్తారు కదా, నేను అట్లా కాకుండా రియాలిటీ చెప్తా. ఇప్పటి నుంచి వీడియోస్ మీరు కంటిన్యూ చూడాలని కూడా కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొకటి. ఇంకొకటి, నా యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. మీరు ముందు నుంచి చూస్తే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ బ్లాగ్ కూడా చేసిన. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, ఎంఎస్సి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ నా కోర్సు విత్ ప్లేస్మెంట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు నేను ప్లేస్మెంట్ ఇయర్లో ఉన్నా. ఇవిడే చెప్తా ఇక్కడ స్టడీస్ ఎట్లుంటుంది, ఎగ్జామ్స్ ఎట్లుంటాయి, అసైన్మెంట్లు ఎట్లుంటాయి, ఫస్ట్ ఇయర్లో ఏంది, ఇది ప్లేస్మెంట్ ఇయర్ అంటే ఏంది. ఇప్పుడు నేను ఉన్నది ప్లేస్మెంట్ ఇయర్. సో ఆ ప్లేస్మెంట్ ఇయర్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే మన ఇండియాలో ప్లేస్మెంట్స్ ఉన్నాయంటే కంపెనీస్ వచ్చి హైర్ చేసుకుంటారు అంటారు కదా. కానీ ఇక్కడ ఎట్లుంటుందో నేను చెప్తాను. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్సా లేకపోతే వేరే లెక్క ఉంటుందా ఏంది, అవన్నీ ఒక పాయింట్ ఒక్కొక్క వీడియోలో నేను ప్రతి ఒక్క పాయింట్ ఒక్కొక్క వీడియోలో చెప్తాను నేను. చూడండి, అదొకటి. ఇంకొకటి, మనీ ఇక్కడ ఎట్లా సేవ్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు నేనే చూసిన, ఇప్పుడు నేను ఇక్కడ రాకముందు వర్కౌట్ అనేది మంచిగా రెగ్యులర్గా చేస్తుండే, మంచిగా హెల్దీ ఉంటుండే, ఫిట్నెస్ ఉంటుండే, ఒక బాడీ అనేది ఒక ఓకే, మరీ ఎంత కాకపోయినా ఓకే మంచిగా ఉంటుండే. టైం మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి ఏంది అంతా నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది అసలు టైం ఉండదు, అసలు వండుకొని టైం ఉండదు, అసలు వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్కి అసలు వాళ్ళకి నచ్చినట్టు ఉండరు ఇక్కడ. అసలు ఎట్లా అంటే చెప్తే ముందు వీడియోస్ చెప్తా. సరే, మరి నేను ఈ వీడియోలో అయితే ఇదే చెప్దాం అనుకున్నా. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. ఫస్ట్ ఇది పెట్టినాక దాని తర్వాత కంటిన్యూ చేస్తే ఇప్పటి నుంచి అయితే చలో మరి రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అట్లనే షేర్ చేయండి.